ఇప్పుడు ఒక పర్సన్ సక్సెస్ అయిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయిపోయారు. సో అతను హోల్ పరంగా సక్సెస్ అవ్వడానికి ఆస్ట్రాలజీ ఎంత కొంత పర్సెంట్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుందంటారా? అలా చూసుకుంటే ఇద్దరు మనుషులు తీసుకుందాం, ఇద్దరు ఒకటే పని చేస్తారు, ఒకేలానే ఆలోచిస్తారు, ఒకదానికోసమే ఏం చేస్తారు, కానీ సక్సెస్ మాత్రం ఒకరికే వస్తుంది, ఒకళ్ళు అక్కడే ఉండిపోతారు. సో ఆ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఒక పర్సన్ సక్సెస్ అవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటి? ఇది కూడా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మంది వీటిని పరిహారాలలో కూడా అడుగుతూ ఉంటారు. ఏమంటారంటే ఒకటే పరిహారం అండి, మేము ఇద్దరము చేసాము, ఒకళ్ళకి సక్సెస్ వచ్చింది, ఒకళ్ళకి సక్సెస్ రాలేదంటారు. ఇప్పుడు పని గురించి కూడా అదే అంటున్నాం. బేసిక్గా ఏంటంటే కొన్ని కాంబినేషన్స్ అనేవి ఇద్దరికీ ఉంటాయి, సిమిలర్ కాంబినేషన్స్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే వర్క్ గురించే ఎవరికో ఉద్యోగం లేదు, సరే ఆ ఉద్యోగం గురించి వీళ్ళు కొంచెం కష్టపడుతున్నారు, ఏదో పరిహారం గురించి వచ్చారు, పరిహారం చూసి చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాకు ఆ పరిహారం మీద ఎంత నమ్మకం ఉంది, నాకు ఈ పరిహారం నేను చేస్తున్నప్పుడు నాకెంత నమ్మకం ఉంది అనేది నాకు చంద్రుడు చెప్తాడు. సిన్సియారిటీ, పేషెన్స్, టైం వీటిని సాటర్న్ ఇస్తాడు. ఇల్యూజన్, డౌట్స్ వీటిని రాహు ఇస్తాడు. సపోజ్ నంబర్ 1 పర్సన్ మంచి ఫెయిత్ తోటి, నమ్మకంతో చెప్పిన విధంగా ఏదో ఒక టైం అనో ఒక ఇదనో ఆయనకి తగిన తాహతులో ఆయన గనక పరిహారం చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆయనకి మంచి ఫలితాలు వస్తాయి. రెండో వ్యక్తి, నాకు అసలు పరిహారం మీదే నమ్మకం లేదు, మీరు చెప్పారు గనక నేను చేస్తున్నాను, అక్కడే సగం మైనస్ పాయింట్ అయిపోయిందా? పరిహారం నీ కోసం చేసుకుంటున్నావు, నా కోసం చేయవు. అర్థమైందా? కాబట్టి ఏంటి, నీ కోసం నువ్వు చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ నీకు ఒక డౌట్ వచ్చేసింది. రెండోది ఏంటి, ఆల్రెడీ పేషెన్స్ ఉండాలి, మనకి పేషెన్స్ లేదు. మూడో విషయం ఏంటి, ఎక్కడైతే టైం అండ్ సిన్సియారిటీ అంటున్నామో మనం టైము కేటాయించాం, సిన్సియారిటీ కూడా చూపించాం.